హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ఎందుకు ఇంత చికెన్ చేస్తున్నాను అంటే, ఈరోజు ఆశ్రమంకి వెళ్తున్నాను. అక్కడ పిల్లలు ఉంటారు. పిల్లల కోసము చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ తీసుకెళ్తున్నాను అనమాట. మనం ఎప్పుడు ఏం చేస్తాము అంటే, చాలా మటుకు పిల్లల బర్త్డేలు ఉంటే, ఇంట్లో ఏదన్నా ఫంక్షన్లు ఉంటారు కదా, ఏదో ఫంక్షన్లు చేసుకుంటాం కదా, అప్పుడు మనం అందరము ఎవరికి పిలుస్తాం తెలుసా? జెలస్ అవుతారు చూడండి, కుళ్ళుపోతులకి. వాళ్ళకి పిలిచి భోజనాలు పెడతాం. దానికి వాళ్ళు ఎలా చెప్తారు అంటే, తిన్నాక అబ్బా అన్నము మెత్తగా అయిపోయిందా, కొంచెం ఉప్పు ఎక్కువైందా కదా, కొంచెము కారం ఎక్కువయ్యి కారం వల్ల తినలేకపోయినా, చల్లగా అయిపోయిండాలి అన్నము, అసలు ఏం బాగాలేకపోయిండాలి అబ్బా. ఇలాంటి వాళ్ళని పిలిచి భోజనాలు పెడతాం. అదే నేను ఎప్పటి నుంచో ఉంది అలవాటు, కానీ ఎవరిష్టం వాళ్ళదిలే అని చెప్పేసి చెప్పను. కానీ పిల్లలకి పెట్టండి. అదే మీరు ఎంత కృతజ్ఞతగా ఉంటారు అంటే, పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మళ్ళీ వెళ్తాం కదా, ఎంత వాళ్ళకి ఏదో సొంత అమ్మ వచ్చింది అన్నట్టులాగా నన్ను దగ్గర తీసుకొని ఆంటీ ఆంటీ ఆ ప్రేమకి నేను ఇంకా ఫిదా అయిపోతాను అబ్బా వాళ్ళకి. అలాంటి వాళ్ళకే మీరు భోజనాలు పెట్టాలనుకుంటే ఎప్పుడన్నా పెట్టండి, మీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇది నా మనస్తత్వం.